హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే పొలం వెళ్తుంటే పిల్లలు చేపలు పడుతున్నారు. సరే చూద్దామని ఇటు వచ్చాను. చేపలు పట్టడం కూడా ఒక ఆర్ట్ అండి. ఏంటి 64 ఫైన్ ఆర్ట్స్లో ఇది కూడా ఒక ఆర్టా అని అడగొద్దు ప్లీజ్. చూడండి ఎంత కాన్సన్ట్రేషను డెడికేషన్ కావాలో చేపలు పట్టడానికి. చాలా ఏరియాల్లో అన్నం తౌడు కలిపి చిన్న చిన్న గోళీల్లాగా చేసి ఎర్రలుగా వాడతారు. కానీ మా సైడు మేము వానపాముల్ని ఎర్రలుగా వాడతాము. ఈ వానపాములు పెంటపోగుల్లోనూ నల్లరేగడి నేలల్లోనూ ఎక్కువగా ఉంటాయి. ఈ వానపాముల్ని జే ఆకారంలో ఉన్న కుంకానికి తొడుగుతారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చేపలు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. గేలానికి మధ్యలో చిన్న పుల్ల లాంటిది కడతారు. అది నీటి మీద తేలాడుతూ ఉంటుంది. అది ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే చేప ఎర్రని తిందామని వచ్చి ఎర్రని పట్టుకొని లాగుతుందో ఈ ఇండికేటర్ కూడా మునిగిపోతుంది అనమాట. అప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఆ గేలాన్ని బయటికి లాగేయాలి. ఒక పక్క నేను చేపలని ఫోటోలు తీస్తూ ఉంటే ఇక్కడ చాలా సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఏండే మమ్మల్ని ఒక ఫోటో తీయండి అని అడుగుతున్నాయి. కదిలిమా కదిలిమా వావ్. మొత్తానికి ఒక గంట సేపు చేపలు పడితే ఒక 1/2 కేజీ చేపలు దొరికినాయి. ఇప్పుడు దాకా మీరు సరదాగా పిల్లలు చేపలు పట్టడం చూశారు. రెండోది కమర్షియల్. దీన్ని బుట్ట పద్ధతి అంటారు. దీని ద్వారా ఈ కాలంలో వచ్చే చేపలన్నింటినీ పట్టేస్తారు. బుట్ట డిజైన్ ఎలా ఉంటుందంటే చేపలు లోనకు మాత్రమే వెళ్ళగలవు, బయటకు రాలేవు. ఓనర్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ బుట్టలో పడ్డ చేపలన్నీ తీసుకెళ్ళిపోతారు.
I hope you like the video. Thank you for watching.